మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. దానిని ఖండిస్తూ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నెడ్మెట్ సరస్వతి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డి, నందికంటి శ్రీధర్ తో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావుకు విమర్శించే స్థాయి లేదని, పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ కాళ్లు మొక్కి ఇప్పుడు నీ కొడుకు కోసం పార్టీ మారినావు అని అన్నారు. కబ్జాలు, రౌడీయిజం చేసేది నువ్వు. ఈ రోజు పార్టీ మారగానే తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రజలు గమనిస్తున్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు మా కేటీఆర్ అని నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు అని హెచ్చరించారు. ఇప్పుడు మైనంపల్లి చెప్పుకునేవి 3 అభివృద్ధులు: ఆర్యూబీ, మౌలాలి కమాన్, ఇంకా బాక్స్ ట్రేడ్. అవి ఇంతకి మైనంపల్లి చేసినట్ట టీఆర్ఎస్ చేసుకున్నారు. మీరు గమనించాలండి, ఇవాళ ఖాళీ అదేమంటారు, మన శిలాపలకం మీద పేరేసుకుంటే ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్ వచ్చి ఆ మహిళ ముంగటనే నువ్వు ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఏందో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆ విధంగా మాట్లాడుతుంటే మాకు నువ్వే స్టార్ క్యాంపెయినర్ అవుతున్నావు నువ్వు అట్లా మాట్లాడి. ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఆ విధంగా మాట్లాడుతుంటే మా గ్రాఫ్ ఇక్కడ పెరిగిపోతూనే ఉన్నది. కాబట్టి నీకు ఒకటే హితవు పలుకుతున్నా. ఇలా కేటీఆర్ గారి గురించి మాట్లాడినావు. కేటీఆర్ గారిని ఇలా ప్రపంచ స్థాయి నాయకులు, ప్రపంచ స్థాయి సిఇఓలు, ప్రతి ఒక్కరు ఇలా గూగుల్ సిఇఓ అనుకోండి, మైక్రోసాఫ్ట్ సిఇఓ అనుకోండి, పెప్సికో సిఇఓ అనుకోండి, ప్రతి ఒక్కరు ఇవాళ ఇండస్ట్రీ పెద్దలు ఆయన అభినందిస్తున్నారు. నీలాంటి వ్యక్తి అభినందనలు ఆయనకు అవసరం లేదు. నువ్వు ఆయన కాలు మొక్కితే ఎమ్మెల్సీ అయిన వ్యక్తివి. నువ్వు విమర్శించే స్థాయి నీకు లేదు. అంటే ఒకసారి నీకు పదవి కావాలనుకున్నప్పుడు కాలు మొక్తో నీ కొడుకుకు టికెట్ ఇవ్వకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతా అనుకుంటావు. ఈ స్థాయి వ్యక్తులని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అంటే ఫ్రస్ట్రేషన్లో ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, లేకపోతే ఒక లాజికల్గా ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి నీ స్థాయి తెలుసుకో. కేటీఆర్ స్థాయిని అనే లెవెల్ నీది కాదు. ఎందుకంటే ఆయన ప్రపంచ దిగ్గజాలతోటి ఆయన చర్చించి ఇవాళ అనేక కంపెనీలని ఇక్కడ తీసుకొచ్చిన ఘనత ఆయనది. అంటే పనిచేసే నాయకుడు ఏ విధంగా ఉంటాడో ఆయనను చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ ప్రతి దగ్గర ఏ దగ్గరకు పోయినా, ఏ యొక్క రాష్ట్రం పోయినా, ఇవాళ మనం కంపారిజన్స్ వస్తుంటాయి. అరే ఇలాంటి ఐటీ మినిస్టర్ మనకు కూడా ఉంటే బాగుంటుంది అని ఇవాళ ప్రతి రాష్ట్ర ప్రజలు ఆయన గురించి మాట్లాడుతుంటే నువ్వు చిల్లర మల్లరగా మాట్లాడుతున్న సంగతి ఒకసారి గుర్తెరగాల. ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఇగో ఈ ఫోటోనే ఒక సాక్ష్యం. ఇక్కడ ఈ ఫోటోని మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను ఎంపీగా టికెట్ ఇచ్చిండ్రు, ఓడిపోయినా కాబట్టి నాకు ఎమ్మెల్సీ నాకు అని చెప్పేసి కాలు మొక్కుతున్న సంగతి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ నేను పదవి కోసం ఏదైనా చేస్తా అనే దానికి ఇది ఒక నిదర్శనం అనేది. ఇవాళ నీకు నీ కొడుకుకు ఏం చేసిండ్రని మీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందో చెప్పాలా. నువ్వు టీడీపీలో మారినావు, బీఆర్ఎస్కి వచ్చినావు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినావు. కాంగ్రెస్ నీకు టికెట్ ఎందుకు ఇచ్చింది? నువ్వు సూట్ కేసులు మోసి ఇలా నీ సూట్ కేసులు అక్కడ ఇచ్చినావు కాబట్టి ఇలా కాంగ్రెస్ నీకు టికెట్ ఇచ్చింది. కానీ నువ్వేమైనా కాంగ్రెస్కి ఏమైనా సేవ చేసినావా? నీ కొడుకు ఏమైనా సేవ చేసిండ్రా? నీ కాన్బైరీలు నాకు తెలిసి ఇవాళ నీకు ఆ టికెట్ ఇచ్చిన పెద్దలే కాన్బైరీ కొడతారేమో. అరే గీడికి ఇచ్చినమేంది, ఈయనకిచ్చి మనం తప్పు చేసినాం అని వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ సంస్కృతే ఒకరిని మోసం చేయడం. ఇలా మనం ప్రతి నాయకుడిని తీసుకోండి. ఇలా నందికంటి శ్రీధర్ గారిని 30 సంవత్సరాలు సర్వ్ చేస్తే కూడా కాంగ్రెస్ ఇవాళ లెక్క చేయకుండా బయటికి పంపించింది. అదేవిధంగా పివి నరసింహారావు గారు ఇవాళ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ఈ దేశం ఈ విధంగా అభివృద్ధి చెందుతుందంటే కారణమైన పివి నరసింహారావుని కూడా ఆ రోజు అవమానపరిచి ఇవాళ అక్కడ కూడా ఆయన శవం కాలుతుంటే కూడా అక్కడ నుంచి సాగనంపిన వైనం మీ కాంగ్రెస్ది. ఇలా ఇంత ఘన చరిత్ర అంటే ఒకరు తోడు దొంగలు అందరు జమ అవుతారు అంటారు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారికి నువ్వు కూడా జమై మంచిగానే ఊర్లు పంచుకుందామని బాగానే స్కెచ్ చేసిండ్రు. ఇక్కడ బ్లూ షీట్లో